వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం పలువురు పోలీసు అధికారులతో కలిసి లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గతంలో కేసులున్న నేరస్తులకు భూ కబ్జాలకు పాల్పడిన పలు రకాల కేసుల్లో ఉండి ప్రస్తుతం సత్ప్రవర్తనతో నేరపూరిత జీవితానికి దూరంగా ఉండి మంచి జీవితం గడుపుతున్న వారికి మంచిగా మారేందుకు అవకాశం ఇస్తామని, రౌడీ షీట్స్ ఉంటే చట్టపరిధిలో తీసివేస్తామన్నారు. ఉత్తమ పౌరులుగా మారడానికి అవకాశమిస్తామని, సదవకాశాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవన్నారు. రౌడీయిజం, భూ కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడే వారిపై పీడీఎస్ అక్రమ రవాణా, గుడుంబ, గంజాయి రవాణాపై ప్రత్యేకంగా నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని, పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి నుండి ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యలు చేపట్టినా సహించేది లేదని, ప్రవర్తన మార్చుకోవాలని తెలిపారు. అక్రమ దందాలు అరికట్టేందుకు ప్రత్యేక టీం టాస్క్ ఫోర్స్ ను దింపడం జరిగిందని, ఇప్పటికీ కమిషనరేట్ పరిధిలో పలు కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చే బియ్యం కేవలం ప్రజలకే అందాలని, పక్కదారి పట్టిస్తే ఉపేక్షించేదే లేదన్నారు. పోలీసు ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలను కాపాడాలని, ప్రజల్లో పోలీసులు మంచి పేరును సంపాదించటమే తనకు ముఖ్యమన్నారు. సిపి వెంట మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ఆర్ ప్రకాష్, లక్షెట్టిపేట సిఐ నరేందర్, ఎస్ఐ చంద్రకుమార్, అదనపు ఎస్ఐ రామయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. యాజ్ ఎ కమిషనర్ గా చార్జ్ చేసుకున్న తర్వాత మొత్తం పోలీస్ స్టేషన్ యొక్క పరిధి, దాని తర్వాత పోలీస్ స్టేషన్స్ లో ఉన్న ఏ పోలీస్ స్టేషన్ లో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ రకమైన క్రైమ్ ఉంది, ఏ రకమైన ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి, బిల్డింగ్ ఎలా ఉంది, దాని తర్వాత రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, దాని తర్వాత కొత్తగా చాలా మంది ఎస్ఐస్ కూడా కొత్తగా అపాయింట్ అయ్యి ఇచ్చారు. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క అవగాహన ఎట్లా ఉంది, దాని తర్వాత వాళ్ళకి ఏం గైడ్ చేయొచ్చు. సో అందులో భాగంగానే ఇవన్నీ పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు స్పెషల్గా ఒక సర్ప్రైజ్గా ఒక ఎగ్జామినేషన్ సెంటర్ కూడా అక్కడ బందోబస్తు ఎలా ఉంది, తర్వాత కరెక్ట్గా మనము గైడ్ లైన్స్ ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చినాయో, సిఎస్ మేడం గారు, మా డీజీపీ గారు తీసుకున్న టెలికాన్ఫరెన్స్ అన్ని పాయింట్స్ అన్ని కవర్ అవుతున్నాయా లేదా, దాని తర్వాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎవరు లోపలికి తీసుకెళ్లకుండా, ఈవెన్ స్మార్ట్ వాచ్ ఆల్సో ఇట్ షుడ్ బి డ్రాప్డ్ అవుట్ సైడ్, దాన్ని చెక్ చేస్తున్నారు లేదా, దాని తర్వాత ఉమెన్ ని ఫిస్కింగ్ చేయడానికి సపరేట్ గా కర్టెన్ ఎన్క్లోజర్ ఉందా లేదా, అవన్నీ చెక్ చేయడం జరిగింది. ఈవెన్ ఎవరైనా సరే ఈవెన్ లోపలికి వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు వెళ్తున్నారంటే మాత్రం ఆ కోఆర్డినేటర్ కూడా దాంట్లో వాళ్ళు కూడా ఎవరు పోకుండా సెల్ ఫోన్స్ అని బయట పెట్టాలి. బయట ఇదే కాకుండా ఈవెన్ ఎంటైర్ ప్రెమిసెస్ కూడా ఒక 1 hour బిఫోరే మనం ఎన్నంతా ఎంటైర్ ప్రెమిసెస్ ని చూసుకొని ఏదైనా అబాండన్ వెహికల్ పెట్టారా, ఆ వెహికల్లో ఏదైనా కెమెరా పెట్టారా, లేకపోతే వెహికల్లో ఏదైనా సెల్ ఫోన్ దాచిపెట్టుకున్నారా, అట్లాంటివన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. 1.5 hour బిఫోర్ కానీ 1 hour బిఫోర్ కానీ పోయి ఎంటైర్ ప్రెమిసెస్ లో ఏదైనా పెట్టారా గాడ్జెట్ ఇట్లా ఎవరు వచ్చి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని మేము ముందర ఉండడం కాకుండా ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోతే మా వాళ్ళంతా రౌండ్ అప్ అవుట్ తిరుగుతూ ఉంటారు. అది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అట్లా పగడ్బందీగా. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ కి పేపర్స్ రావడం పోలీస్ స్టేషన్ నుంచి, అక్కడ అయిన తర్వాత ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్స్ మళ్ళీ అక్కడ వెళ్ళిపోవడము, అది కూడా ఒక వెపన్ పార్టీ ఇచ్చి మనం స్టార్ట్ చేస్తున్నాం. సో దీంట్లో అన్నీ కరెక్ట్ గా అవుతున్నాయా లేదా సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. తర్వాత అన్ని రకాలుగా ఈ యొక్క సబ్ డివిజన్ లో మంచిర్యాల జోన్ లో అంతా మనం మొత్తము అన్ని పోలీస్ స్టేషన్స్ చూసామని వచ్చాను. దాని తర్వాత ఇక కమింగ్ టు అదర్ ఇష్యూస్, పీడిఎస్ వైస్ కంటిన్యూస్ వచ్చినప్పటి నుంచి మనం కేసులు పెడతానే ఉన్నాము, ఇన్ఫర్మేషన్ పెడతా ఉన్నాము, ఆ టాస్క్ ఫోర్స్ కూడా దింపాను. అండ్ ఐఎమ్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఇష్యూ. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ఒక మేజర్ పాలసీ అది. పబ్లిక్ ని పేదలకి ఇచ్చే బియ్యాన్ని ఇట్లా తీసుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. రోజు మీరు చూస్తున్నారు కూడా ఆ టాస్క్ ఫోర్స్ వెరీ యాక్టివ్ ఉంది. ఆల్ ఆఫీసర్స్ కి నా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ ఉన్నాయి. They have to work it out and they have to get the information. And also I am telling those who are indulging in these activities, I first of all suggest that they will be caught at any time. Today, if not today, tomorrow they will be caught.